కరుణాసాగర్ గారు ఒక్కసారి అంటే మరి వయనాడులో ఈ వరదల కారణంగా అక్కడ కొంత ఫెయిల్యూర్స్ కనపడతాయి. ఇదివరకు రిపోర్ట్స్ వచ్చాయి ఈ ఫ్లడ్స్ వస్తాయి అని. అయినప్పటికీ అక్కడి ప్రభుత్వం అలర్ట్ కాలేదు. అండ్ రాహుల్ గాంధీ కూడా దానికి సంబంధించి ఎటువంటి సీరియస్గా ఇంతకుముందు అడుగు వేసిన పరిస్థితి లేదు. ఈరోజు వెళ్ళి అక్కడ పరామర్శించి రావడం జరిగింది. సో ఈ యొక్క కాన్సెప్ట్ను పక్కదారి పట్టించడానికి కూడా ఈ ఈడీ ప్రస్తావన తీసుకురావడం జరిగింది అనేది కొందరు వాదిస్తూ ఉన్నారు. సో నిజానికి ఈ ప్రస్తావన ఏ రకంగా చూస్తున్నారు మీరు? యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ మనుగడ జరిగిందే డైవర్షన్ పాలిటిక్స్. ఏ రోజైతే సమస్య మొదలవుతుందో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దేశానికి వచ్చినటువంటి బార్డర్ సమస్యలు కానీ, ఇంటర్నల్ సమస్యలు కానీ, ఇన్ఫిల్ట్రేషన్ కానీ, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ప్రాబ్లం కానీ, ఇన్ఫ్లేషన్ కానీ, ఎటువంటి సమస్య, టెర్రరిజం కానీ, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందు ఆ సమస్యను ఎప్పుడు కూడా ట్యాకిల్ చేయలేదు. చిన్నగా ఉన్నప్పుడు నా ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడు దాన్ని ట్యాకిల్ చేయకుండా దాన్ని పెంచి పోషించినట్టు దాన్ని ఇగ్నోర్ చేసి ఎప్పుడైతే ట్యాకిల్ చేయలేనంత పెద్దగా అయిపోయిందో పార్టీ డైవర్షన్ చేసి మనం ఇంకో సైడ్ చేసి మన దేశ ప్రజల యొక్క మొత్తం కాన్సన్ట్రేషన్ ని ఇంకో వైపు చూపించడం కాంగ్రెస్ పార్టీ యొక్క కాన్స్టిట్యూషన్ లోనే ఉంది. యాక్చువల్లీ అంటే వాళ్ళ మనకు చూపించే కాన్స్టిట్యూషన్ కాదు, వాళ్ళకున్న కాన్స్టిట్యూషన్. మాస్టర్ డైవర్షన్ పాలిటిక్స్ అందరిలో ఎవరైతే పిహెచ్డి తీసుకుంటారో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో లీడర్లుగా ఈ రోజు కొనసాగుతారు. వాయనాడు ఎక్కడ అమేథీలో ఓడిపోతాను అన్న భయంతో పోయి వాయనాడులో కాంటెస్ట్ చేసి గెలిచినటువంటి రాహుల్ గాంధీ వాయనాడు ప్రజల మీద ఏ రోజు వాయనాడు ఓటర్ల మీద వాళ్ళ ఆకాంక్షలను, ఆశలను, వాళ్ళ అభివృద్ధిని కూడా పట్టించుకునే రాహుల్ గాంధీ 5 సంవత్సరాల పాటు విచ్చలవిడిగా ఇల్లీగల్ మైనింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి వెస్టర్న్ ఘాట్స్ ను కొల్లగొట్టి అక్కడ ఉన్నటువంటి ఈకో సిస్టమ్ ను డిస్టాబ్లైజ్ చేసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే వీకెస్ట్ ఈకో సిస్టమ్ లో వీకెస్ట్ ఉన్నటువంటి వాటిని రిపేర్ చేయించకుండా, పట్టించుకోకుండా మీకు డ్రైన్ వాటర్ సిస్టమ్ ని ఇక్కడ కూడా చేయని రాహుల్ గాంధీ వరదలు వచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత 25-30 మంది సెక్యూరిటీ గార్డులతో 200 కెమెరాతో ఒక 4 డ్రోన్లు పెట్టుకొని వాయనాడు పోయేది స్టంట్ చేసిండు. ఆ స్టంట్ లో ఆయన కరుణాసాగర్ గారు స్టంట్ అనే అంటారా? ఎందుకంటే అక్కడికి పోయి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. పరామర్శ చేసే వాళ్ళ ఒక బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళు తీసుకుపోయి అక్కడ పోయి చేయాల్సిన పని వేరుంటది. ఓకే, వెళ్లే వాళ్ళు 3 రోజుల తర్వాత ఒక 100-200 మంది సెక్యూరిటీ గార్డులను తీసుకొని ఒక 200 మంది కెమెరామెన్లు వాళ్ళని పెట్టుకొని ఒక 4-5 డ్రోన్లు వేసుకుని ఎవరు వెళ్ళరు. రాహుల్ గాంధీ ఒక బ్రిడ్జ్ మీద నిలబడి కింద నుంచి వాటర్ పోతుంటే అక్కడ నిలబడి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఎవరితో డిస్కస్ చేస్తున్నట్టు చూపించారు. ఆ యాంగిల్ ఎక్కడండి? అది స్కై యాంగిల్ ఉండదు. ఆ వరదలో స్కై యాంగిల్ ఎక్కడి నుంచి వస్తుంది? డ్రోన్లు పెట్టి షూట్ చేయించుకుంది. అవును, సినిమాను షూట్ చేసినట్టు డ్రోన్లు పెట్టి షూట్ చేయించి 360 డిగ్రీలు కవర్ అయ్యేటట్టు ఒక 200 మంది కెమెరాల మీద పెట్టుకొని తీసుకొని పోయి ఒక స్టంట్ చేస్తే ఆ స్టంట్ లో ఆ 200 కెమెరాల్లో కనిపించిన పరిస్థితి ఉంది కదా అక్కడ వరద పరిస్థితి చూసి మళ్ళీ పిఆర్ కోసం వాడుకున్నాడు. అది అక్కడ పోయిన తర్వాత అదంతా రివర్స్ అయిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆ వరదలు పుట్టుకుపోయే వరదలు 3 రోజులు వరదలు వచ్చి 3 రోజులు అయ్యి ల్యాండ్ స్లిప్ అయ్యి 3 రోజులు అయిన తర్వాత కూడా ఇంత వరద ఉన్నదంటే ఏ రేంజ్ లో డివాస్టేషన్ జరిగింది, క్యాటాస్ట్రఫీ అనేది బయటికి కనిపిస్తుందని దాన్ని కవర్ చేసుకోవడానికి హుటాహుట్ రాత్రి ఫ్లైట్ ఎక్కి వచ్చి ఢిల్లీలో దిగి రాత్రి 1:52 పెడతాడు నా మీద వస్తుందని. యాక్చువల్గా రాహుల్ గాంధీకి ఒక విషయం తెలియదేమో, సెక్షన్ 66 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద డిస్క్లోజర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ ప్రకారము ఎవరికి ఎంత సమాచారము ఎప్పుడు ఎక్కడ అవసరం వచ్చినప్పుడు ఇవ్వాలనేది స్పెసిఫిక్ గా చెప్తుంది. 3 ఉంటాడు. దాని ప్రకారము ఎవరైతే ఆఫీసర్ గాని డైరెక్టర్ గాని ఎక్కడ ఎప్పుడు ఎంత అవసరమో అంతే ఇన్ఫర్మేషన్ ఏజెన్సీస్ కి ఏమన్నారు, ఇండివిజువల్స్ కి ఎవరి మీద అయితే మనము సస్పెక్ట్స్ ఉంటారు వాళ్ళ మీద ఇవ్వాలని ఇక్కడ లేదు. ఒకవేళ రాహుల్ గాంధీ చెప్పినటువంటి పార్లమెంట్ లో చెప్పినటువంటి ఆన్ రికార్డ్ చెప్పినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉందో దానికి స్టిక్ ఆన్ అయితే ఈ విల్ బి ప్రాసిక్యూటెడ్ అండర్ సెక్షన్ 66 ఆఫ్ పిఎంఎల్ఏ యాక్ట్, ఎందుకంటే అది వైలేట్ అవుతుంది.
మరి ఆయనకు సలహా ఇచ్చి చెప్పమన్నారు. మురళీ మనోహర్ గారు చెప్పినట్టు ఏదైతే యాక్టింగ్ చేస్తున్నారో ఆ డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్టర్లకు పిఎంఎల్ఏలో ఇటువంటి సెక్షన్ ఉన్నట్టు తెలియదేమో. అంటే కరుణాసాగర్ గారు మీరు అన్నట్లు అట్లా కనుక ప్రొసీడ్ అవుతే దానికి ఎట్లాంటి చర్యలు ఉంటాయి? డెఫినెట్ గా ఇప్పుడు ఏ ఈడీ ఆఫీసర్ పేరు తీసుకున్నారో ఆ ఈడీ ఆఫీసర్ పిఎంఎల్ఏ కిందనే పనిచేయాలి. అసలు ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పనిచేసేదే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద. ఓకే, వాళ్ళకి అన్ని యాక్షన్స్ అన్ని కూడా దాంట్లోనే ప్రిస్క్రైబ్ అయి ఉంటాయి. సెర్చ్ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి, ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లా డాక్యుమెంటేషన్ చేయాలి, ఎట్లా సీజర్ చేయాలి, ఏ రకమైనటువంటి ప్రొసీజర్ ఫాలో కావాలి అనేది మొత్తం కూడా పిఎంఎల్ఏ యాక్ట్ ప్రొసీజర్ ఉంది. పిఎంఎల్ఏ యాక్ట్ ఇది అంత పకడ్బందీగా ఉన్నారు యాక్ట్. దాంట్లో ఇన్ఫర్మేషన్ నాకు 2 of my insiders of ED has leaked my information అని చెప్తూ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో పెట్టడం ఏదైతే ఉందో అది ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇచ్చిన స్టేట్మెంట్ కేవలం తప్పైతే, అది అబద్ధం అయితే లీడర్ ఆఫ్ అపోజిషన్ యొక్క పోస్ట్ పొజిషన్ యొక్క స్టేచర్ ని దెబ్బతీసినట్టు. నిజం ఈయనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి ఈడీ ఆఫీసర్స్ ప్లస్ రాహుల్ గాంధీ డిస్క్లోజ్ చేసిన ఏదైతే చేసిండో ఇదన్నిటి కూడా ఆయన విల్ బి లయబుల్. రాహుల్ గాంధీ మురళీ మనోహర్ గారు చెప్పినట్టు ఆయన ఏం పాలతో కలిగిన ముత్యం కాదు, శుద్ధ పూసేం కాదు. 1,000 కోట్ల కుంభకోణంలో నేషనల్ హెరాల్డ్ కేసులో ఆయన తల్లి గారు ఇద్దరు కూడా బెయిల్ పై ఉన్నారు. కాబట్టి దొంగ ఎవరికైనా భయం ఉంటది, ఎప్పుడొచ్చి పోలీసు తలుపు తడుతున్నా. సో ముందే చెప్పుకో, భయం ఎప్పుడు లోపల ఉంటది. అది ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. ఈ రోజు మీరు అన్నట్టు రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ ధైర్యాన్ని ప్రదర్శించుడు, అగ్రెసివ్నెస్ ప్రదర్శిస్తలేడు, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ని చూపిస్తున్నాడు. ఆయన భయాన్ని వ్యక్తపడుతుంది అంతే. దాన్ని మీరు స్ట్రాంగ్ గా ఇంటర్ప్రిటేషన్ చేశారు. యాక్చువల్ గా మీరు చెప్పింది అది ఆయన డాంబికాలు చేస్తున్నారు. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ని బయటికి చెప్పుకోలేక ఈ రకంగా అటాక్ చేస్తున్నాడు. రాహుల్ ఇదే మాట అరవింద్ కేజ్రీవాల్ కూడా అన్నాడు, మీకు గుర్తుందో? ఇదే స్టేట్మెంట్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం ఉండి, నేను ఢిల్లీ సీఎం అయినప్పటికీ నా మీద పోలీస్ ఈడీ వాళ్ళు సిబిఐ వాళ్ళు దాడి చేయొచ్చు, నన్ను అరెస్ట్ చేయొచ్చు, మీరే నాకు అండగా ఉండాలి, మీ మ్యాండేటే నన్ను అండగా కాపాడాలి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈరోజు ఏడుండు అరవింద్ కేజ్రీవాల్ బీహార్ జైల్లో. రాహుల్ గాంధీ స్టేట్ కూడా అట్లనే ఉందేమో మరి, అందుకొరకే అరవింద్ కేజ్రీవాల్ ఒక బాటలోనే ఆయన సాగుతుందని చెప్పి నాకు ఇండికేషన్స్ కనిపిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.